యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే మనకు వైరస్ వచ్చిందనుకోండి యాంటీవైరల్ మెడిసిన్స్ వాడతాం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్స్ వాడతాం, సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి యాంటీ ఫంగల్ మెడిసిన్స్ వాడతాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందంటే 20-30 సంవత్సరాల నుంచి ప్రతి దానికి ప్రాథమిక చికిత్సలో కూడా మనం బాగా ఈ యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ వాడేయడం జరిగింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న జ్వరాలు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మనం వాడేయడం జరిగింది. సో ఇవి ఒక రకమైన బ్రహ్మాస్త్రాలు అంటాం. అంటే మన శరీరంలో యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? యాంటీ లైఫ్. అంటే మీ బాడీలో ఒక లైఫ్ ఉంది, మీ శరీరం అంతా కణాలే. సో మీ గట్ హెల్త్ అనేది ఒకటి ఉంది. మనకి 80% రోగాలన్నీ కూడా మన గట్ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల మన రోగ నిరోధక శక్తి వ్యవస్థ ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తుంది. మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పాడైపోయిన ఫుడ్ తినడం వల్లనో, లేకపోతే ఏదైనా బయట జంక్ ఫుడ్లో ఏదైనా పాడైపోవడం, సడన్గా దాంట్లో ఫంగసో లేకపోతే దాంట్లో మనకు బ్యాక్టీరియానో ఏదో వైరసో మన బాడీలో చేరింది. సో సడన్గా ఆ వైరస్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు, దానికి సంబంధించిన ప్రిపేర్డ్నెస్ మన ఇమ్యూనిటీలో లేదు, మన గట్ హెల్త్లో లేదు. సో మనకి ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ కొంత సమయం తీసుకుంటుంది దాన్ని మళ్ళీ దాంతో పోరాడి దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇలాంటి థ్రెట్ రేపు ఫ్యూచర్లో వస్తే నేను ఎలా ఫైట్ చేయాలి, ఇమ్మీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రెసిస్ట్ చేయాలనేది మీ ఇమ్యూన్ సిస్టంలో ఇది మెల్లిగా డెవలప్ అవుతుంది. అంతవరకు మీరు కొంచెం ఓపిక్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ని సపోర్ట్ చేసే మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ మెడిసిన్స్ వాడుతున్నాం. సో దానికి ఇప్పుడు మన మీద మనం ఒక న్యూక్లియర్ వెపన్ వేసుకున్నట్టే మన గట్ హెల్త్ లో. సో ఏమవుతుంది, మంచి బ్యాక్టీరియా చనిపోతుంది, చెడు బ్యాక్టీరియా చనిపోతా ఉంది. అండ్ రోజు రోజుకి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ కెమికల్స్ కి అలవాటైపోయి అవి ఇంకా స్ట్రాంగ్గా మారిపోయి అంటే ఎవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఏవిటికి లొంగట్లేదు. అంటే ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల మనకి ఈ వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ఏమాత్రం కూడా ప్రభావం చూపట్లేదు. కాకపోతే మన బాడీలో ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో, అంటే మంచి బ్యాక్టీరియాని డ్యామేజ్ చేయడము, దాని ద్వారా ఇండైరెక్ట్గా మన రోగ నిరోధక శక్తిని డ్యామేజ్ చేయడం వల్ల ఇంకా సీరియస్ ఇన్ఫెక్షన్స్ రావడము, దానివల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్తో చనిపోతూ ఉన్నారు.